హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ విక్కీ వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. లక్కీ విక్కీ వ్లాగ్స్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. సో మీ అందరి కోసం ఒక మంచి స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుంది. సో పచ్చి కొబ్బరితోటి మనం ఒక కోకోనట్ బర్ఫీ చేసి చూపిస్తున్నాను వ్యూయర్స్ అందరి కోసం. ఫెస్టివల్స్ టైంలో అండ్ మనం టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పుడు కొబ్బరికాయలు కొట్టేసి అలా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా బేసికల్గా. సో అలాంటప్పుడు మనం మర్చిపోయి అవి ఎండకి వర్షానికి పాడైపోయి తర్వాత పాడేయడం జరుగుతూ ఉంటుంది. సో నేను కూడా చాలాసార్లు అలానే చేశాను. బట్ ఈసారి మాత్రం అలా వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఒక స్వీట్ చేద్దాం అనేసి ఒక ప్యాన్లో కొంచెం గీ వేసేసుకొని కొబ్బరిని అంతా కూడా ఇలా చిన్న పీసెస్ కట్ చేసి ఫైన్ పౌడర్ చేసుకున్నాను మిక్సీలో. దెన్ ఆ పౌడర్ని రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సేమ్ ప్యాన్లో మళ్ళీ అదే క్వాంటిటీ ఆఫ్ బెల్లంని తీసుకున్నాను. మనం ఎంత కొబ్బరి అయితే తీసుకుంటామో సేమ్ అంతే బెల్లంని తీసుకోవాలి. సో బెల్లం కూడా ఇలా కొంచెం వాటర్ వేసేసి పాకంలాగా చేసుకొని మరుగుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. అండ్ మనము ఫ్రై చేసి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా మిక్స్ చేసి బాగా కలుపుతూ ఉండాలి. సో అంతా కూడా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మనకి బెల్లము అండ్ కొబ్బరి పౌడరు బాగా కుక్ అయిపోతుంది అనమాట. కుక్ అయిపోయాక మనకి తెలిసిపోతుంది. సో ఫైనల్గా మనం ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే లడ్డూలాగా ఫామ్ అయ్యేలాగా కనిపిస్తూ ఉంటుంది. సో మనకి లడ్డు ఫామ్ అయ్యేలాగా కనిపిస్తే అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి అంతా కూడా ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసుకొని అంతా కూడా దాంట్లోకి తీసేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. దెన్ నైఫ్ తోటి మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. లేదు మనకి ఇలా కాదు అంటే లడ్డూస్ కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టము. అండ్ ఇలా కట్ చేసుకొని పెట్టి చూస్తే మీకు ఫైనల్గా కోకోనట్ బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ. సో ట్రై చేయండి, మీరు కూడా నచ్చుతుంది. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.